జాగ్రత్త ఝాన్సీ, బస్సు ఆగాక నిదానంగా బస్సు దిగండి. డబ్బులు ఉన్నాయా? ఉన్నాయా, ఉంటే ఓకేలే. అన్న బస్సు డైరెక్ట్ నర్సులో పెట్టినాయి కదా. ఏం లేదు, నువ్వు ఊకే టిఫిన్లకు ఛాయ్లకు అని బస్సు ఆపినావు అనుకో, వీళ్ళు మనసు మార్చుకొని దిగి వాపసు వస్తారేమో అని అడుగుతున్నా అంతే. మిస్ యూ ఝాన్సీ, జాగ్రత్త ఝాన్సీ. ఎంటర్టైన్మెంట్ స్టార్ట్. రే సూరిబాబు, ఎక్కడ్రా? ఏంటి పండగ కూరికి వెళ్ళిపోయావా? వారం రోజులుంది కదరా ఇంకా పండగకు. పోనీ కృష్ణగాడు. హలో కృష్ణ, ఎక్కడున్నావురా? బస్ ఎక్కేసావా? అప్పుడే ఊరు బయలుదేరిపోయావా నువ్వు? పోనీ రవిగాడు. హలో రవి, ఎక్కడున్నావురా? అర్థమైంది, పెట్టేయ్. ఇదేంటి పార్టీ చేసుకుందాం అంటే ఒక్కడు కూడా ఊళ్ళో లేడు. అంకుల్ మా ఇంటి చుట్టాలు వచ్చారు, టీ పొడి అయిపోయింది, కొంచెం అప్పేవారా? ఏదో బాగున్నట్టు అడుగుతున్నావే, మా ఇంట్లో టీ పొడి లేదు ఏం లేదు, వెళ్ళు. పోనీ కాఫీ పొడి అయినా ఇవ్వండి అంకుల్. ప్లాన్ ఫెయిల్ అయి నేను ఏడుస్తుంటే నీ కాఫీ టీల గోలేంటి? అయినా మేము కాఫీలు తాగడం మానేసాం, వెళ్ళు. నేను మీ ఏడు పక్కన చూసేటప్పుడే అనుకున్నా అంకుల్ మీరు కాఫీ పొడి ఇవ్వాలని. నేను ఆంటీ ఉన్నప్పుడే వస్తాలే అంకుల్, బాయ్. పిట్ట కొంచెం కూతగనం అంటే ఇదే. నా పెళ్ళం ఫోన్ చేస్తుందేంటి? ఏమేం ఝాన్సీ, బస్ అయిపోయిందా? బస్సు వేగంగానే వెళ్తుంది కానీ బయట కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవన్నీ తోమేసుకొని, అలాగే కొన్ని బట్టలు కూడా ఉన్నాయి, అవి కూడా ఉతికేసుకోండి. ప్రశాంతంగా ఉండకుండా ఏదో పని పెడతావే నువ్వు. సరే పెట్టేయ్. ఇన్ని బట్టలు ఉతికి ఇన్ని అంట్లు తోమేసేయాలా? ఈ పనంతా కంప్లీట్ చేసే లోపే రాత్రి అయిపోతుంది కదే. అబ్బా, అంట్లు తోమి బట్టలు ఉతికి చేతులు పడిపోయారా బాబు. కాసేపు టీవీ లేదని చూసైనా పడుకుందాం. ఛీ, ఇప్పుడే కరెంటు పోవాలా? హరీష్, పార్సల్ తీసుకురా, తినేద్దాం. ఏంటి హరీష్, అన్నం ఇంత దరిద్రంగా ఉంది? బయట నుంచి వచ్చిన అన్నం ఉన్నాక గట్లే ఉంటుంది సార్. మన ఫ్యామిలీలో చేసినట్టు వాళ్ళు ఎందుకు చేస్తారు? గట్లే అడ్జస్ట్ అయి తినాలా. చిన్న పిల్ల దగ్గర నుంచి అటెండర్ వరకు ప్రతి ఒక్కడు నా మీద పంచులు వేస్తోడే. ఈ ఫుడ్ తింటూ ఈ బాధలు పడుతూ ఇక్కడ ఉండలేనులే, కానీ సెలవు అడిగితే ఎలా ఉంటుంది? సార్ రావు గారు ఈ వారం లీవ్ వెళ్తా అంటున్నారు, మీరేమైనా ఈ వీక్లో ప్లాన్ చేస్తున్నారా? అయ్యో, దాని దేవుంది మేడం, ఈ వారం రావు గారు నిలమనండి, వచ్చారని నేను సెలవు పెట్టి వెళ్తా. మావిడిని ఈ వారం పుట్టింటికి పంపించేస్తా. తోటి ఎంప్లాయీస్ అంటే మీరు ఎంత కోఆపరేటివ్గా ఉంటారు సార్, చాలా గ్రేట్ సార్ మీరు. అయ్యో, ఎంత మాట మేడం, ఒక సీనియర్ ఎంప్లాయీకి మనం ఈ మాత్రం గౌరవం కూడా ఇవ్వకపోతే ఎలా మేడం? రావు గారిని వెళ్ళమనండి. ఆల్రెడీ మనం లీవ్ల దానం చేసేసాం కదూ, ఇంక ఈ వారం రోజుల కష్టం తప్పదన్నమాట. వద్దు వద్దు వద్దు. ఝాన్సీ, ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్టు గజ్జల సౌండ్ అయినట్టు అనిపిస్తుంది. నువ్వు ఊరెళ్ళిపోయిన విషయం తెలిసి దయ్యమే వచ్చినట్టుందే. కాస్త ఏమనుకోకుండా రేపు రిటర్న్ బస్ ఎక్కి మళ్ళీ మన ఊరికి వచ్చేవా? అయ్యో, మీరు ఎలాగూ నన్ను తీసుకెళ్లరని, మీకు లీవ్ దొరకదని నేను మా అమ్మ మా నాన్న కలిసి టూర్ వెళ్ళాం. ఇప్పట్లో రావడం కుదరదు, మీరే ఎలాగో ఈ 4 రోజులు గడుపుకొని వచ్చేసేయండి.